అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ బికవోలు కేపీఆర్ ఫెర్టిలైజర్స్ లో పనిచేయడానికి కాకినాడ నుంచి బతిన దుర్గాప్రసాద్ అనే ఒక వ్యక్తి రావడం, అక్కడ పనిచేస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. మరణించిన నేపథ్యంలో కేపీఆర్ యాజమాన్యం 10 లక్షల రూపాయలు ఆ మృతుల కుటుంబాలకు ఇవ్వడానికి వారిని ఒప్పించి బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్గా వచ్చిన వ్యక్తి కూడా ఇన్సూరెన్స్కి సంబంధించిన డబ్బు వాడికి ఇస్తానని చెప్పడం జరిగింది. ఇది అసిస్టెంట్ కమిషనర్ లేబర్ దగ్గర కూడా జరిగిందనేది ఇప్పుడు బాధితులు చెప్తా ఉన్నారు. కార్యక్రమం అంతా పూర్తయి దశదినకరం అయిన తర్వాత వాళ్ళు కేపీఆర్ ఫెర్టిలైజర్స్కి వస్తే రాజశేఖర్ రెడ్డి అనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చాలా వాళ్ళని దుర్భాషలాడుతూ వాళ్ళని బలవంతంగా బయటకు నెట్టేసి డబ్బులు ఇవ్వనని చెప్పడం జరిగింది. మరి నిన్న వీరందరూ కలిసి పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రాజప్ప గారి సూచన మేరకు ఈ రోజంతా వచ్చి నన్ను కలవడం జరిగింది. తప్పనిసరిగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అదేవిధంగా లేబర్ కమిషనర్తో కూడా మాట్లాడి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవడమే కాదు, వారికి ఇచ్చే ఒప్పందం ప్రకారం ఏదైతే ఇచ్చారో దాన్ని తప్పనిసరిగా మొత్తాన్ని ఇప్పించే పని పూర్తి చేయడంతో పాటు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న యాజమాన్యం మీద కార్మిక చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకునే వరకు కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.